హాయ్ ఫ్రెండ్స్, నెల్లూరు రాడర్స్కి స్వాగతం. ఈరోజు ఒక పబ్లిక్ ప్రీ యాంప్లిఫైర్ అనేది రెడీ చేశాను. ఈ ప్రీ యాంప్లిఫైర్కి మెయిన్ సాల్కాన్ ఇది యూఎస్బీ బోర్డ్ యూజ్ చేశాను. ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే, మీ ఇంట్లో సపోజ్ ఏదైనా పాత హోమ్ థియేటర్ కానీ ఇంకేదైనా పాత ఆడియో ఎక్విప్మెంట్ కానీ దానికి బ్లూటూత్ లేదనుకోండి, దానికి ఒకవేళ ఇన్పుట్ ఫెసిలిటీ కనుకుంటే త్రూ హెడ్ ఫోన్ జాక్ కానీ లేదా ఆర్సీఎస్ సాకెట్ కానీ దీని నుంచి అవుట్పుట్ తీసుకెళ్ళి దానికి ఇస్తే మీరు దీని ద్వారా యూఎస్బీ కానీ బ్లూటూత్ కానీ ఎటువంటి సాంగ్స్ అయినా ప్లే చేయొచ్చు. మీ దగ్గర మెమరీ కార్డు ఉన్నా లేదా ఎఫ్ఎం రేడియో కావాలన్నా అన్ని ఆప్షన్స్ దీంట్లో అవైలబుల్లో ఉంటాయి. సో ఇది జస్ట్ ఒక ప్రియాంప్ మాత్రమే, దీన్ని డైరెక్ట్గా స్పీకర్స్కి ఇవ్వలేరు, బట్ దీని నుంచి వచ్చే ఇన్పుట్ని యాంప్లిఫైర్కి నేర్చుకోవచ్చు. ఇది ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఉంటుంది, వాల్యూమ్ కంట్రోల్ ఉంటుంది. ఓకే, బ్యాక్ సైడ్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి ఆర్సీఎస్ సాకెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ పవర్ ఆన్ ఆఫ్ స్విచ్, స్పీకర్కి స్పీకర్ కాదు ఇది, ఇక్కడ స్పీకర్ అని రాస్తున్నారు బట్ ఇది ఆక్స్ పోర్ట్ అనమాట. దీని నుంచి మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకుని కూడా వినొచ్చు డైరెక్ట్గా సాంగ్స్. నెక్స్ట్ దీనికి పవర్ సప్లై నార్మల్గా మీకు ఇళ్ళల్లో రూటర్స్కి ఉంటుంది కదా, ఇదే పిన్ డీసీ సప్లై ఇవ్వాలి. 12 volts అడాప్టర్, ఇట్లాంటి అడాప్టర్స్ మీ దగ్గర కనుక ఉన్నట్లయితే యూజ్ చేసుకోవచ్చు. లేదా 1 amp అడాప్టర్ బయట మార్కెట్లో అరౌండ్ ఒక 150 రూపీస్కి మీకు అవైలబుల్లో ఉంటుంది. ఆ అడాప్టర్ ద్వారానే మీరు పెట్టి దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఆన్ ఆఫ్ స్విచ్ ఫ్రెండ్స్. ఇది ఇంటర్నల్గా ఏ విధంగా ఉందో చూస్తాను ఫ్రెండ్స్. సరే, ఓపెన్ చేసి చూస్తే మీకు చూడండి ఇన్పుట్ కాడ 1000 mAh కెపాసిటర్ వేసాను. సో మీరు ఎటువంటి ఇన్పుట్ ఇచ్చినా కూడా ఆల్మోస్ట్ ఫిల్టర్ అయ్యి వస్తుంది. ప్యూర్ డీసీ ఇన్పుట్ మాత్రమే ఇవ్వాలి దీనికి. నెక్స్ట్ 7805 ST కంపెనీ ఒరిజినల్ ఐసీ రెగ్యులేటర్ ఇది. దీని నుంచి స్టెప్ డౌన్ అయ్యి 12 volts నుంచి వోల్టేజ్ మన బ్లూటూత్ బోర్డుకి 5 volts వెళ్తుంది. ఈ 5 volts కూడా ఇక్కడ ఆల్రెడీ చిన్న కెపాసిటర్ ఉంది, దాన్ని రీప్లేస్ చేశాను. కెల్ట్రాన్ కెపాసిటర్ 2016 volts వేసాను. ప్లస్ ఒక మినీ పిఎఫ్ వాల్యూ కూడా వేసాను, నాయిస్ సప్రెస్ చేసేదానికి, ఎటువంటి నాయిస్ కానీ హమ్మింగ్ అని రాకూడదని. నెక్స్ట్ యూఎస్బీ బోర్డ్ నుంచి అవుట్పుట్ తీసుకెళ్ళి వాల్యూమ్ కంట్రోల్కి ఇచ్చాను. నెక్స్ట్ వాల్యూమ్ కంట్రోల్ నుంచి డైరెక్ట్గా మీకు ఈ ఆర్సీఏ సాకెట్కి ప్లస్ హెడ్ ఫోన్ జాక్కి ఇచ్చాను. ప్రతి కాంపోనెంట్కి నేను గ్లూగన్ వేసి టైట్గా ఫిక్స్ చేసినాను. చూడండి, ప్రతి నట్స్కి ఆల్మోస్ట్ అన్నిటికీ వేసినాను. సో ఇవి కదలవు, ఎటువంటి డ్యామేజ్ కానీ ఏం కానీ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ హెడ్ ఫోన్ జాక్ కింద కూడా ఎక్కువ గ్లూగన్ వేసి బలంగా ఫిక్స్ చేశాను. ఎందుకంటే మీరు ఈ హెడ్ ఫోన్ జాక్లో ఆక్స్ కేబుల్ మల్టిపుల్ టైమ్స్ ఇన్సర్ట్ చేసి తీస్తుంటే అది డ్యామేజ్ అవ్వకూడదని, సపోర్ట్గా ఉండాలని బాగా గ్లూగన్ వేసి కరెక్ట్గా బిగించాను. లైన్ వైర్ అంతా కూడా మీకు 3 core షీల్డెడ్ వైర్ యూజ్ చేశాను. పవర్కి కాపర్ కేబుల్, ఇది ప్యూర్ కాపర్ వైర్. ఇవన్నీ ఇంటర్నల్గా ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఎటువంటి నాయిస్ కానీ హమ్మింగ్ కానీ లేదు. అవుట్పుట్ ఎక్సలెంట్గా ఉంది, ఎటువంటి ఇష్యూ లేదు. ఇది ఒకసారి ఆన్ చేసి మీకు ఒక డెమో సాంగ్ ప్లే చేసి చూపిస్తాను. నా దగ్గర క్లాస్ డి యాంప్లిఫైర్ ఉంది. ఈ క్లాస్ డి యాంప్లిఫైర్ బోర్డుకి దీని ద్వారా ఆక్స్ కేబుల్ ద్వారా కనెక్షన్ ఇస్తాను. దీంట్లో నో కాపీరైట్ సాంగ్ అయితే నేను యూట్యూబ్లోంచి ప్లే చేస్తున్నాను ఫ్రెండ్స్, బ్లూటూత్ ద్వారా. దీంట్లో వాల్యూమ్ 50 points దాకా వస్తుంది ఫ్రెండ్స్. ఇదే కాకుండా మీకు ఇండిపెండెంట్ కంట్రోల్ కూడా ఉంది. దీంట్లో ఈక్వలైజర్స్ కూడా ఉంటాయి. ఇదండి పాప్, రాక్, జాజ్, నార్మల్. దీన్ని మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద కాంటాక్ట్లో నా డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, మీరు వాట్సాప్లో పింగ్ చేయొచ్చు. నాకు డౌట్స్ కానీ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కామెంట్స్లో పింగ్ చేయండి ఫ్రెండ్స్, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.